వీడియో ఎస్పెషల్‌గా ఫుడ్డీస్ కోసం అండి. అంటే మేము ఫుడ్డీస్ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు చూడండి. అక్కడ ఇక్కడే ఉంది ఊళ్ళో ఉన్న అన్ని రెస్టారెంట్‌ల్లోనూ తినేసాను, టేస్ట్ చూసేసాను అని చెప్పి రేటింగ్స్ కూడా ఇచ్చేస్తారు. భలే డిస్కషన్స్ పెడతారు. వీళ్ళు పెట్టే డిస్కషన్స్ వల్ల మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళి అందులో పడి ఆ కల్తీలో పడి నాశనం చేసుకుంటున్నాం కదా ఆరోగ్యాన్ని. కల్తీకి రంగు ఎక్కువండి. బ్రహ్మాండమైన రంగులో ఉంటుంది. రుచి ఇంకా ఎక్కువండి. వాసన కూడా ఇంకా ఎక్కువ. కన్నెళ్ళే ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు అంటాను చూడండి. మనకి ముక్కు కూడా అదే పని చేస్తుందండి. వాసన వస్తే చాలు వెళ్ళిపోతూ ఉంటామండి. అక్కడ వాళ్ళు ఏం కలుపుతున్నారు అనేది తెలుసు. మనలో చాలా మందికి తెలుసు. అయినా ఏం కాదులే ఒక రోజుకి, ఒక పూటకి అనుకునేవాళ్ళు కొంతమంది. ఏం కాదులే టాబ్లెట్స్ ఉన్నాయి కదా అనుకునేవాళ్ళు కొంతమంది. లేదు లేదు, శరీరం అనేది దేవాలయం లాంటిది. కాస్తైనా లోపలికి వెళితే అంతే సంగతి. అసలే అంతంత మాత్రంగా ఉన్నాయి మన ఫిట్నెస్ లెవెల్స్. పడిపోతాం అంతే సంగతి ఇంకా అనే వాళ్ళ కోసం ఇగో ఇది చేస్తున్నాను. కాస్త స్పందించండి దయచేసి. రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు రకరకాల ఉంటాయి కదండి ఫుడ్ స్టాల్స్. అక్కడ రోడ్డు పక్కనే ఉంది పెద్ద పెద్ద హోటల్స్లో కూడా. మీకు రంగు ఏమైనా తేడా వచ్చిందా? మంచి రంగు ఉంటుందండి. ఏది స్వీట్స్ దగ్గర నుంచి హాట్స్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఆ రంగు తేడా వస్తే ఇంకో చెయ్యండి. ఇప్పుడు చెప్తున్నా అలా చేయండి. అలాగే రుచి కూడా మంచి టేస్టింగ్ సాల్ట్స్ వేస్తూ ఉంటారు. కొన్ని తేడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే ఇక కుళ్ళిపోవడం దగ్గర నుంచి చాలా ఉంటాయి. అది వేరే సంగతి. ఎప్పుడైనా కిచెన్ వగైరా మీరు చూస్తే ఇక బొద్దింకలు ఎలకలు పరమ ఇన్హైజీన్గా ఉంటుంది కదండి, అదో సంగతి. ఇన్ని చెప్తున్నారు కానీ ఏం చేయమంటారు అని క్వశ్చన్ ఉంది కదండి. ఎవరు పట్టించుకుంటున్నారు అనేది ఒకటి ఉంది కదండి. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు మన వాళ్ళు గట్టిగా స్పందిస్తారు మీకు తెలుసు. ఇప్పుడు విపరీతంగా రైళ్లు జరుగుతున్నాయి కదండి. ఏది హోటళ్ల మీద, ముఖ్యంగా పాల వాళ్ళ మీద. సో ఇదే అదనగా మీరు కూడా మీ వాయిస్ రైస్ చేసే అవకాశం ఇస్తున్నాను. ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఉంటుంది ఈ మధ్య ఎక్కడెక్కడ కల్తీ జరుగుతుంది. అది ఏ ఫుడ్ స్టాల్ అయినా, చిన్న ఫుడ్ స్టాల్ దగ్గర నుంచి పెద్ద రెస్టారెంట్ దాకా. డౌట్ వచ్చేస్తే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 1100. ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంత సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చారో మీరు చూసుంటారు. ఆయనకు ఫోన్ చేసినట్టేనండి. అంటే ఆయన దగ్గర ఉండే మనుషులకి ఫోన్ చేసినట్టే ఈ 1100కు ఫోన్ చేసి చెప్పేసేయండి. ఏం పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం టేస్ట్ చూశారు, అక్కడ మీకు జరిగిన ఇబ్బంది ఏంటి అన్నీ కూడా చెప్పేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, అధికారులకు పంపించేస్తారు. ఇంకా అధికారులు చచ్చినట్టు స్పందించాల్సిందేనండి. దానికి మీకు సమాధానం కూడా చెప్తారు. ఏ అధికారి వెళ్ళాడు, ఏం చేశాడు, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా చెప్తారు. కానీ ఇది సొంతానికి మనకు పగ ప్రతీకారాల కోసం వాడుకోవద్దు, మంచి కోసం. మీ ఊళ్ళో, మీ ప్రాంతంలో, లేకపోతే కొత్తగా ఒక ఏరియాకి వెళ్ళాడు, అక్కడైనా కానీ ఇలాంటిది ఉంటే దయచేసి ఇదిగో ఇలా స్పందించండి.